డిసెంబర్ 19వ తారీఖున పార్లమెంట్ ఆవరణలో జరిగినటువంటి తోపులాటలో రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడిగా కాకుండా, ఒక ఎంపీగా కాకుండా, ఒక బౌన్సర్‌లా ప్రవర్తించాడని ఒరిస్సాకు చెందినటువంటి బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ షడంగ్ అయితే పేర్కొన్నారు. విమర్శించారు కూడా. నేను పెద్దాయనైనా చూడలేదు. ఒక వయసుకి గౌరవం ఇవ్వలేదు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పదవిలో ఉంటూ కూడా ఆ విధంగా ప్రవర్తించడం మేము ఊహించలేదు. ఒకంత షాక్‌కి గురయ్యాం. ఇలాంటి వ్యక్తి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగడం అనేది నిజంగా దురదృష్టకరం. ఒక బౌన్సర్‌లా ప్రవర్తిస్తాడా? కనీసం ఒక ఎంపీ అన్న హోదా లేదు. కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడన్న హోదా లేదు. ఆ రోజు మమ్మల్ని తోసేయడంతో మేము పడిపోయాం. నాకిప్పటికీ ఇంకా ఆ పుండు అలాగే ఉంది. కుట్లు కూడా ఇంకా తీయలేదు. కొన్ని జాగ్రత్తలైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పడం అయితే జరిగింది. అంటే రాహుల్ గాంధీనైతే ఇంకా మిగతా బీజేపీ ఎంపీలు మరికొంతమందైతే విమర్శించడం జరిగింది.